పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నా స్వాగతం. నా పేరు అనురాధ. నేను వ్యవసాయ పరిశోధన స్థానం విజయనగరం సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం సాగు యాజమాన్యం గురించి తెలుసుకుందాం. మేలైన రకాలను మనం ఎంచుకున్న తర్వాత మేలైన సాగు యాజమాన్యం కూడా మనం అధిక దిగుబడులు సాధించడానికి అవసరమే. ఎలా అంటే విత్తే సమయము, విత్తన మోతాదు, అలాగే విత్తన శుద్ధి, ఇలాంటివన్నీ, విత్తే దూరము, ఇవన్నీ కూడా మనకి చాలా ముఖ్యం. మనం విత్తే సమయం కనుక చూసుకున్నట్లయితే ఖరీఫ్ మాసంలో జూన్ జూలైలో విత్తుకోవాలి. అలాగే రబీ మాసంలో కనుక నవంబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా మనం విత్తుకోవచ్చు. విత్తన మోతాదు మనం చూసుకున్నట్లయితే అంటే ఇది రెండు పద్ధతులుగా మనం వేసుకోవచ్చు. చోడి పంటలాగే మనం నాట్లు వేసుకోవచ్చు. నాట్లు వేసుకున్నట్లయితే 2.5 కేజీలు విత్తనం సరిపోతుంది. అలా కాకుండా మనం వరుసల్లో అంటే నేరుగా విత్తుకోవాలనుకున్నట్లయితే అయితే వరుసల్లో విత్తుకోవచ్చు. వరుసల్లో వేసుకున్నట్లయితే మనకి 3 నుంచి 4 కేజీలు సరిపోతుంది. అలా కాకుండా వెదజల్లుకునే పద్ధతిలో కనుక విత్తుకోవాలనుకుంటే మాత్రం మనకి 5 కిలోలు అవసరం అవుతుందని. అయితే ఈ విత్తుకునేటప్పుడు మనం విత్తన శుద్ధి చేసుకుంటే చాలా మంచిది. విత్తన శుద్ధి చేయడం వల్ల మనం ఈ విత్తనం ద్వారా వ్యాపించే శిలీంధ్రాల నుంచి మనం కాపాడుకోవచ్చు. ఈ విత్తన శుద్ధి చేయడానికి గాను 1 కిలో విత్తనానికి మనం 2 గ్రాముల కార్బండిజం లేదా 3 గ్రాముల థైరామ్ లేదా క్యాప్టాన్తో మనం విత్తన శుద్ధి చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం నాటే పద్ధతిలో చూసుకున్నట్లయితే స్వల్పకాలిక రకాలను మనం 20 రోజులకే మనం నాటుకోవాలి. అదే దీర్ఘకాలిక రకాలైతే మనం 30 రోజుల వరకు నాటుకున్నా పర్వాలేదు. ఈ నాటుకోవడంలో కనుక ఆలస్యం చేసినట్లయితే దిగుబడులు మనకు తగ్గుతాయనే విషయం మనందరికీ తెలిసిందే. అలాగే ఇప్పుడు నాటుకునేటప్పుడు లేదా విత్తుకునేటప్పుడు వరుసల మధ్య దూరం అంటే దీర్ఘకాలిక రకాల్లో అయితే మనకి 25 సెంటీమీటర్లు పాటించుకోవాలి. అదే కనుక స్వల్పకాలిక రకాల్లో అయితే మనం 20 సెంటీమీటర్లు ఉండేటట్లు చూసుకోవాలి. అదే మొక్కకి మాత్రం 10 సెంటీమీటర్లు, ఎలా విత్తుకున్నా సరే 10 సెంటీమీటర్లు ఉండేటట్లు చూసుకోవాలన్నమాట. ఇలా మనం గొర్రుతో విత్తుకోవచ్చు. ఇక పోషక యాజమాన్యం గురించి చూసినట్లయితే నారుమడిలో కూడా మనం పోషకాలు వేసుకోవాలి. యూరియా ఒక 400 గ్రాములు వేసుకోవాలి. అలాగే డిఏపి కూడా ఒక 400 గ్రాములు వేసుకోవాలి. అంతేకాకుండా పొటాష్ కూడా మనం ఒక 400 గ్రాములు వేసుకుంటే మంచిదన్నమాట. మరి ప్రధాన పొలంలో చూసుకున్నట్లయితే మన ఆఖరి దుక్కులో 2 టన్నుల పశువుల ఎరువు వేసుకొని, అంతేకాకుండా 4 కిలోల నత్రజని, 8 కిలోల ఫాస్ఫరము, అలాగే 8 కిలోల పొటాష్ వేసుకోవాలన్నమాట. అంతేకాకుండా పైపాటుగా 4 కిలోల నత్రజని వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మన యూరియా డిఏపి రూపంలో చూసుకున్నట్లయితే యూరియా ఒక 2 కిలోలు సరిపోతుంది. డిఏపి 17 కిలోలు వేసుకోవాలి. అలానే ఎంఓపి ఒక 14 కిలోలు మనం వేసుకోవాలి. పైపాటుగా ఒక 9 కిలోలు యూరియా వేసుకున్నట్లయితే మనకి ఈ పోషక యాజమాన్యం సరిపోతుంది. అంటే పంటకు కావాల్సిన పోషకాలన్నీ బాగా అందుతాయి అన్నమాట. ఇక అంతర్కృషి చూసినట్లయితే విత్తిన 2 రోజుల లోపు మనం ఏం చేయాలంటే అంటే ఈ కలుపు సమస్య రాకుండా ఉండడానికి కోసం ఐసోప్రొక్చురాన్ అనే మందును మనం వాడాలి. అది ఒక 400 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి మనం 1 ఎకరానికి సరిపడ్డగా తడి నేల మీదుగా మనం పిచికారీ చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే కొంతమేరకు మనం ఈ కలుపుని సమస్య నుంచి కాపాడుకోవచ్చు పంటని. అంతేకాకుండా ముఖ్యమైనది ఇందులో ఏంటంటే 2 వారాల లోపు మనం ఈ ఒత్తు మొక్కలు ఏమైనా ఉంటే కనుక వాటిని తీసివేసేయాలి. అలాగే విత్తిన 20 నుంచి 25 రోజులకి ఒకసారి మనం దంతితో అంతర్కృషి చేసుకున్నట్లయితే మనకి ఈ కలుపు సమస్య నుంచి మనం మన పంటను కాపాడుకోగలుగుతాం. నీటి యాజమాన్యం గురించి చూసినట్లయితే ఇప్పుడు మనం ఈ రబీ కాలంలో కనుక ఈ పంటను వేసుకున్నట్లయితే నీటి సౌకర్యం కలిగిన స్థలాల్లో మనం ఈ పంటను వేసుకోవాలి. అప్పుడు మనం ఈ పంట ముఖ్యంగా పిలకలు వేసే దశ, అలాగే పుష్పించే దశ, అలాగే గింజ పోసుకునే దశ, ఇలాంటి సమయంలో మనం నీటి ఎద్దడికి గురి కాకుండా మనం చూసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం పోషక యాజమాన్యం అలాగే అంతర్కృషి ఇవన్నీ చేసుకున్నట్లయితే సాగు పంటల్లో మనం అధిక దిగుబడులను సాధించగలుగుతాము. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన పాడి పంటలు ఛానల్ సభ్యులకు నా ధన్యవాదములు.